దావీదు కడుపును పుట్టిన కుమారుడే తరుముతున్నాడయ్యా. ఎక్కడ పోరాడుతున్నాయి? తనలో అవయవాల్లో రేగిన భోగేచ్ఛలే అతని యొక్క యుద్ధానికి కారణం, పోరాటానికి కారణం. ఏమంటాడు తెలుసా? అరే నాయన, అబ్షాలోము తప్పు కదరా అంటే, నువ్వు తప్పు చేయలేదా? నువ్వు ఊరియాని చంపించరా? దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నువ్వు ఊరియాని చంపించావు, నేను అమ్నోను చంపేశా. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. అందుకని దేవుని బిడ్డలారా, నీవు మాదిరిగా నిలబడితే నీ వెనక నడుస్తారు. అందుకని అన్నాను, భర్త నువ్వు మాదిరిగా బైబిల్ పట్టుకుంటే భార్య బైబిల్ పట్టుకుంటుంది, పిల్లలు బైబిల్ పట్టుకుంటారు. దేవునికి స్తోత్రం. భర్త ప్రార్థన చేస్తే భార్య ప్రార్థన చేసిద్ది, చెప్పాలా? పిల్లలు, ఇంటి యజమానుడు కరెక్ట్గా ఉంటే ఆ ఇల్లంతా కరెక్ట్ అయిపోద్ది. సాతానుకు తెలుసు యజమానుడు కరెక్ట్గా ఉంటే అయిపోయిద్దనే, అందుకని శోధనలు తీసుకొస్తుంటాడు. జాగ్రత్త. దావీదు జీవితంలో భయంకర